ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డితో సీఎస్ రామకృష్ణారావు భేటీ అయ్యారు. కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై ఇరువురు చర్చించినట్టు తెలుస్తోంది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై గవర్నర్ దగ్గరకు ఇప్పటికే జీఏడీ ఫైల్ చేయనున్న సమాచారం. గడ్డం వివేక్ కు కార్మిక, న్యాయ, క్రీడల శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక, మత్స్యశాఖ, కమర్షియల్ ట్యాక్స్ కేటాయించే ఛాన్స్ ఉంది. అలాగే అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ కేటాయిస్తారని టాక్ వినిపిస్తోంది. దీనిపై మరి కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. శీలా, మనం చూస్తున్నాం ఏదైతే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి శాఖల కేటాయింపుకి సంబంధించి తీవ్ర కసరత్తు ఇటు రాష్ట్ర నుంచి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అటు ఏఐసీసీ కూడా తీవ్ర కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటన ముగించుకుని మన మధ్యాహ్నం హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత కొంచెం క్రితమే అయితే సీఎస్ రామకృష్ణరావు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ ముగ్గురు మంత్రులకు సంబంధించిన పదవుల కేటాయింపు పైన కూడా చర్చ జరిపారు. దీని నేపథ్యంలోనే జేఏడీ నుంచి గవర్నర్ చెంతకు ఏదైతే ఫైల్ వెళ్ళింది. ప్రధానంగా మనం చూస్తున్నాం గడ్డం వివేక్ కు కార్మిక, న్యాయ, క్రీడలకు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా, అలాగే వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, కమర్షియల్ ట్యాక్స్, అడ్లూరు లక్ష్మణ్ కి ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టమైనటువంటి సమాచారం అయింది. మనం చూస్తున్నాం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే చిట్ చాట్ లో మాట్లాడారు. ప్రధానంగా ఏదైతే కొత్త మంత్రులకు సంబంధించి ఎటువంటి పాద మంత్రులకు సంబంధించి శాఖల మార్పు విషయంలో ఎటువంటి మార్పు చేర్పుల్లో కొత్త మంత్రులకు సంబంధించి ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలలోనే కేటాయిస్తున్నట్టుగా ఢిల్లీలో ఆయన చిట్ చాట్ చెప్పారు. సో అదే విధంగా ఇప్పుడైతే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సీఎస్ రామకృష్ణారావు సీఎంతో భేటీ అయ్యారు. అక్కడ నుంచి జీఏడీ నుంచి గవర్నర్ చెంతకు ఫైల్ వెళ్ళింది. గవర్నర్ దానికి సంబంధించినటువంటి గెజిట్ ను మరి కాసేపులో విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్లయితే కొత్త మంత్రులకు సంబంధించినటువంటి శాఖల కేటాయింపులో కొంత సస్పెన్స్ కి అయితే మరి కాసేపులో స్థిరపడే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే ఏదైతే సీఎం ఢిల్లీ పర్యటన తర్వాతనే ఈ పైన పూర్తి క్లారిటీ అయితే మనకు వచ్చినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.